రాలేదు. ఇండియాకి రావాలంటే ఎట్లా చేయాలి? ఓకే, ఇండియాకి రావాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారండి. ఇండియాకి రావాలి, ఏదైనా సెటిల్ చేయాలి. డొమెస్టిక్ వైలెన్స్ అర్థమైందండి, జడ్జి గారు చెప్తున్నారు వినండి. ఇప్పుడు మీది 498A సీసీ చార్జ్ షీట్ వేసారండి. 498 వాళ్ళు ఇక్కడ చేసాం, పోలీసులు చేసినారు చార్జ్ షీట్. సీసీ నంబర్ అయిందండి అది. చార్జ్ షీట్ వేసాక మీకు కోర్టు నుంచి ఒక సీసీ నంబర్ వస్తుంది, అంటే క్యాలెండర్ కేసు నంబర్ వస్తుంది. సరే, ఇప్పుడు మీ అల్లుడు గారు ఎప్పుడైనా వచ్చారా మీరు కేసు వేసిన తర్వాత? రాలేదండి. వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఫాదర్ గాని ఎవరైనా కేసుకి అటెండ్ అయ్యారా 498A? మీరు 498A ఎవరి మీద ఇచ్చారండి కంప్లైంట్? ఓన్లీ మీ అల్లుడి పైన ఇచ్చారా, వాళ్ళ పేరెంట్స్ పైన కూడా ఇచ్చారా? వాళ్ళ పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ రాలేదండి? కౌన్సిలింగ్ కి పిలవలేదా? అట్లా కాదండి, ముందు 498A ఒక ప్రొసీజర్ ఉంటుందండి, NRIs కి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అది ముందు మీరు ఏ పోలీస్ స్టేషన్లో, మహిళా పోలీస్ స్టేషన్లో ఇచ్చిన అంటున్నారు కదా కంప్లైంట్, వాళ్ళు కంపల్సరీ 1 or 2 times అబ్బాయి వాళ్ళ మదర్కి ఫాదర్కి కౌన్సిలింగ్కి పిలుస్తారండి కంపల్సరీ. ఓకే, అయితే పోలీస్ వాళ్ళు ఏం చేస్తారంటే అది ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఛార్జ్ షీట్ వేస్తారండి కోర్టులో. ఛార్జ్ షీట్ వేసిన తర్వాత మీకు ఒక డేట్ వస్తుంది. ఆ డేట్ వెళ్ళి మీరు జడ్జి గారికి రిప్రజెంటేషన్ చేయండి. మీరు పార్టీ ఇన్ పర్సన్ చేయొచ్చు. చేసేస్తే మీకు అక్కడ NRIస్కి ఏంది అని అంటే లుక్అవుట్ నోటీస్ LOC అనేది ఒకటి ఇష్యూ చేస్తారండి. LOC అయ్యిందా అండి? LOC కాపీ సర్వ్ అయిందా, నోటీస్ సర్వ్ అయిందా అతనికి? లేదు, మీరు ఒకసారి కనుక్కోండి. అది LOC సర్వ్ అయిన తర్వాత అతను ఇండియాకి రావాలంటే కంపల్సరీ LOC ఉంటే ఎయిర్పోర్ట్లోనే అరెస్ట్ చేస్తారండి, డైరెక్ట్ కోర్టుకు తీసుకొస్తారు, కంపల్సరీ వస్తారు. LOC తర్వాత కూడా మీకు ఇంకా ప్రొసీజర్ ఉందండి, మీరు జడ్జి గారికి చెప్తే అతనికి రమ్మని డైరెక్షన్ ఇస్తారు, డెఫినెట్లీ అతను వస్తాడండి.